వెల్కమ్ టు టీ9 టీవీ. గత నెల 7వ తేదీన ఉస్నాబాద్ నియోజకవర్గంలోని జిల్లెలగడ్డ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఒక విద్యార్థి అనుమానాస్పదంగా మరణించిన ఘటన మనందరికీ తెలిసిందే. ఆ అబ్బాయి పేరు సానాదుల వివేక్. ఆ అబ్బాయిని అంతకంటే ముందు రోజైన అతని తండ్రి యొక్క స్కూల్లో వదిలిపెట్టడం జరిగింది. మరునాడు పొద్దున స్కూలు యాజమాన్యం అతని యొక్క తండ్రికి, మీ అబ్బాయికి దెబ్బ తగిలింది, మీరు అర్జెంటుగా రావాలని ఫోన్ చేయగా ఆ తండ్రి వచ్చి చూసేసరికి ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ అబ్బాయి శవమై ఉన్నాడు. అతని మృతికి గల కారణం ఏంటి అని అతని తండ్రి ప్రశ్నించగా, అలాగే వారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది. దాని గురించి తేలింది ఏమిటి అంటే, ఆ అబ్బాయి యొక్క మెడకు ఉన్న ఒక తాడు బిగుసుకోవడం వల్ల ఆ అబ్బాయి మరణించాడని చెప్పారు. అయితే ఆ అబ్బాయి గురించి ఇప్పటి వరకు ఏమన్నా చర్యలు తీసుకున్నారా, అసలు ఏం జరిగింది అనేది ఆ అబ్బాయి తండ్రిని మనం లైన్లోకి తీసుకుందాం, అతన్ని అడిగి తెలుసుకుందాం. హలో, సత్యనారాయణ గారా అండి? అవునండి. నేను ఇక్కడ ఉస్నాబాద్ నుంచి టీ9 స్టూడియో నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు శ్రీధర్ యాదవ్, రిపోర్టర్. చెప్పండి సార్. మీ అబ్బాయి గత నెల 7వ తారీఖున కదా ఈ హాస్టల్లో చనిపోయింది? అవునండి. అదేనండి. అయితే ఈ అబ్బాయి దాని గురించి ఏమైనా మీకేమన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడం, లేకపోతే ఈ కేసు గురించి ఏమైనా చెప్పడం జరిగిందా ఇప్పటి వరకు? ఎవరేం చెప్పలేదు అండి. అంటే ఏమంటున్నారండి? మొన్న సిఐ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటుండంటే, మొత్తం స్టేట్ మొత్తం ఒకటే కదండి, హైదరాబాద్ లో ఉంటుంది కదా స్టేట్ మొత్తం, అలా అయ్యేసరికి టైం పట్టేటట్టుందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేటది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మనం చెప్తామంటున్నారా? ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఈ యొక్క స్కూల్కు సంబంధించిన పెద్ద అధికారులు ఎవరైనా మీకు ఫోన్ చేయడమో, లేకపోతే ఇంకేదన్నా ఎట్లాంటిది ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు ఎవరు నాకు ఫోన్ చేయలేదండి. ఒక్కసారి అదే సిఐ చేశాడు. ఏదైనా మీకు ఫోన్ వచ్చిందా అండి హాస్టల్ నుండి, మీ అబ్బాయి ఏమైనా ఫోన్ చేసిందా అంటే, లేదండి నాకు రాలేదు, మా మిస్సెస్ కి చేసిండు, అదే 7th రోజు మార్నింగ్ చేసాడని అని చెప్పిన. మా మిస్సెస్ నంబర్ తీసుకున్నాడు, సరే అని చెప్పి కాల్ కట్ చేశానండి. ఓకే, అంటే మీ మేడం తోటి ఏమన్నా మాట్లాడారా సిఐ గారు? లేదండి, నాతోటే మాట్లాడారు. మీతోటే మాట్లాడారు అంతే. ఓకే ఓకే అండి. మరి ఈ యొక్క రేపటికి మీ అబ్బాయి చనిపోయి నెల అవుతుంది. దీని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇక్కడ మీరు స్టూడియోలో లైవ్లో ఉన్నది, మీ కాల్ రికార్డ్ అవుతుంది, ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ఇప్పటి వరకు నెల రోజులు అవుతుందండి మా అబ్బాయి చనిపోయి, ఎట్లాంటి స్పందన లేదు. కనీసం అంటే ఆ జరిగిన సిచ్యువేషన్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎవరో చేశారని అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటి అంటే, మీ అబ్బాయి మెడకు ఉన్న ఏదైతే చిన్న అది ఉంటుందో, తాయెత్తు కట్టిన తాడు ఉందో, ఆ తాడుతోటే ఈ అబ్బాయి చనిపోయాడని చెప్తున్నారు. అవునండి. ఓకే ఓకే, ఇదేమన్నా మీకు నమ్మేటట్టుగా అనిపిస్తుందా మరి? అంటే నమ్మేటట్టు అంటే ఆయన వాళ్ళు చెప్పేది వేరుందండి, యాజమాన్యం చెప్పేది వేరుంది. ఏమంటున్నారు వారు, ఏం చెప్తున్నారు అంటే నైలాన్ తాడుకు కాలు జారి నైలాన్ తాడు మీద పడ్డాడండి, ఆ నైలాన్ తాడు తోటే అయిందని చెప్తున్నారు. ఓకే, కానీ ఆడ సిచ్యువేషన్ ఎట్లుందంటే మెడకున్న తాడే గట్టిగా లాగినట్టుందండి. ఓకే ఓకే ఓకే, మెడకున్న తాడే గట్టిగా లాగి అక్కడ మనకు వాళ్ళకి బ్లాక్ అయింది, మొత్తం బ్లాక్ అయిందండి. చెంప పైన కూడా దెబ్బలు ఉన్నాయండి. చెంప పైన దెబ్బలు ఉన్నాయి. ఓకే, సరేనండి, అందరూ విన్నారు కదా. అయితే అతని యొక్క మెడకు ఉన్న తాయెత్తుకు, చిన్నపిల్లలకు మెడకు అట్లా కడుతూ ఉంటారు కదా, అదే బాగా బలంగా బిగుసుకుపోవడంతో అది ఎంత అయితే ఉందో దాని పరిమాణంలోనే ఈ యొక్క బ్లాక్ కావడం, అలాగే అబ్బాయి చెంపపై అట్లా దెబ్బలు ఉన్నాయని చెప్పి ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ యొక్క స్కూల్ యాజమాన్యం చెప్పేది ఏమిటి అంటే, అతడు కాలు జారి మెట్లపై నుండి అక్కడ ముందు ఒక నైలాను తాడు ఉన్నది, దానికి తట్టుకొని ఈ విధంగా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మరి నిజాలు ఏంటి అనేది ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించబడింది. అలాగే
ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు కూడా వచ్చి ఇక్కడికి సందర్శించి జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారితో వారు సందర్శించి ఖచ్చితంగా ఈ యొక్క ఘటనపై విచారణ చేసి నిజ నిర్ధారణ చేయాలని చెప్పి వారు కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆ యొక్క హాస్టల్ను సందర్శించి వారు కూడా అక్కడ ఉన్న యాజమాన్యాన్ని అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ అబ్బాయి యొక్క మృతిపై ఇప్పటి వరకు నెల రోజులు అవుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ చెప్పలేము అని అంటున్నారు. అలాగే నిన్న మొన్న మనం వార్తలు కూడా చూసాం. తాత్కాలికంగా కొంతమందిని సిబ్బందిని నియమించుకున్నారు. వారిని బాధ్యులను చేస్తూ ఈ యొక్క కళాశాల ప్రిన్సిపల్ వారిని సస్పెండ్ చేశారు, అంటే విధుల నుంచి తొలగించారు. ఆ విషయంపై ఆ యొక్క తాత్కాలిక ఉద్యోగులు కలెక్టర్ గారిని కూడా కలిసిన విషయం మనకు వార్తాపత్రికలలో మనం చూసాము. ఏది ఏమైనా ఈ యొక్క సంఘటన గురించి ఎవరినో ఒకరిని బలిపశువులను చేయకుండా నిజ నిర్ధారణ చేసి ఈ యొక్క చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు కాబట్టి చట్టం తన పని తాను చేసుకొని ఈ యొక్క అబ్బాయి మృతిపై నిజ నిర్ధారణ చేసి నిజమైన దోషులను పట్టుకొని శిక్షించాలని, అలాగే ఆ అబ్బాయి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ యొక్క సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.